brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. కెప్టెన్ ఎస్ఎన్ రెడ్డి గారు, ఇంతకుముందు మీరు మృత్యుంజయుడిగా బయటపడ్డ రూపేష్ కుమార్, రమేష్ కుమార్ గురించి మాట్లాడుతూ అన్నారు మేబీ ఎట్లా పడ్డాడు అని చెప్పేసి. ఇప్పుడు అతను ఇనీషియల్గా వాళ్ళకి అందించిన ఇన్ఫర్మేషన్ పడంగానే ఎక్స్ప్లోర్డ్ అయింది, లేకపోతే ఎక్స్ప్లోర్డ్ అయిన తర్వాత పడింది, సంథింగ్ ఏదో చెప్పాడు అని చెప్పేసి, డైసీ ఇన్ఫర్మేషన్ ఏదో ఉందని చెప్పేసి చెప్పారు. ఒకవేళ ఆ కోణంలో కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం అయితే డెఫినెట్గా ఉంది కదా, ఎందుకంటే రీసెంట్గా జరుగుతున్న పరిణామాలు ఒక కించిత్ అనుమానాన్ని అక్కడ కూడా మనకి ఇస్తున్నాయి. సో ఆ ప్రాబ్లం ఇప్పుడు ఆయన చెప్పిన ప్రకారంగా మొదలు ఎక్స్ప్లోషన్ వచ్చి ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అయిందంటే దట్ రిక్వైర్స్ ఇన్వెస్టిగేషన్ ఫ్రమ్ ఇంటెలిజెన్స్ పీపుల్ అండ్ ఆల్ దట్ దే హ్యావ్ టు డూ ఇట్. ఉండాలి. అది కాదు, అది కింద గ్రౌండ్ తలిగిన తర్వాత, బిల్డింగ్ తలిగిన తర్వాత ఎక్స్ప్లోడ్ అయిందంటేనేమో ఇట్స్ డ్యూ టు యాక్సిడెంట్ అని అనుకోవాలి. సో అది ఈ కాక్పిట్ ఈ కాస్త స్పాన్ ఆఫ్ టైంలో రికార్డర్లో తెలిసే అవకాశం ఎంతవరకు ఉంటుంది? ఒకవేళ ఉగ్రకుట్ర ఏదైనా కోణం ఉందని అనుకుందామే అనుకోండి, అది మాట్లాడేంత అవకాశం కూడా అక్కడ ఉండదు. అది వాళ్ళకు డిస్కషన్ రాదు అక్కడ. దే విల్ బి డీలింగ్ ఓన్లీ విత్ వాట్ ఎమర్జెన్సీ, వాట్ టెక్నికల్ ప్రాబ్లమ్ ఈస్ దేర్, ఓన్లీ విత్ దట్ ఓన్లీ దే విల్ బి డిస్కసింగ్. దే కెనాట్ డిస్కస్ ఆల్ దిస్ థింగ్. అదే కూలంకషంగా ఎంక్వైరీ చేస్తున్నారు. సో బాధ్యులు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకుంటామని చేసి చెప్తూ ఉన్నారు. బట్ పైలట్, కో పైలట్ కూడా ఇన్సిడెంట్లో చనిపోయారు కాబట్టి మనం మాక్సిమం వాళ్ళు సేవ్ చేయడానికే చూసుండాలని చెప్పేసి అనుకోవాలి. అందుకొరకే నేను ఎప్పుడు చెప్తుంటాను అనమాట. ఇప్పుడు ఒక డాక్టర్ తప్పు చేస్తే పేషెంట్ చస్తాడు, డాక్టర్కి ఏం కాదు. ఒక ఇంజనీర్ తప్పు చేస్తే బిల్డింగ్ కూలుతుంది, ఇంకెవరికో నష్టం అవుతుంది, కానీ ఆయనకేం కాదు. కానీ అదే కనుక పైలట్ తప్పు చేసేది ఉంటే ఆయన ఓన్ లైఫ్ ఇన్వాల్వ్ అవుతుంది కనుక పైలట్ కెన్ నెవర్ బి కేర్లెస్ ఆర్ నెవర్ బి నెగ్లిజెంట్. హీ విల్ బి వెరీ 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 ఐ మీన్ to the last moment he will take all his precautions, all his efforts he will put it to see that accident will not take place. ఓకే, ఎస్ఎన్ రెడ్డి గారు, పైలట్ కంటే ఒక 10,000+ అవర్స్ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్తున్నారు. బట్ కో పైలట్ విషయానికి వచ్చేసరికి సమ్వేర్ అరౌండ్ 1100 సమ్ చేంజ్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. వాట్ ఈస్ ద రోల్ కో పైలట్ హియర్? ఐ మీన్ లైక్ యూజువల్గా కో పైలట్ రోల్ ఏంటంటే కెప్టెన్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది చేయాలి. ఇప్పుడు గేర్ డౌన్ అంటే గేర్ డౌన్ ఇవ్వాలి, ఫ్లాప్స్ డౌన్ అంటే ఫ్లాప్స్ తీయాలి, ఫ్లాప్స్ అప్ అంటే ఫ్లాప్స్ అప్ ఇవ్వాలి. కమ్యూనికేషన్ చేస్తాడు ఏటీసీ తోటి. దట్ ఈస్ హిజ్ మెయిన్ రోల్. అండ్ ఆల్సో ఏటీసీ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ రాసుకుంటాడు. ఏది వెదరు, విండ్ ఇట్లుంది, విండ్ అట్లుంది, విజిబిలిటీ ఉంది, అంతా రాసుకొని క్యాప్టెన్ చెప్తాడు అనమాట. సో దట్ ఈస్ హిజ్ రోల్. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఏదైనా క్యాప్టెన్కు ఏదైనా హార్ట్ ఫెయిల్ అవుతుంది అనుకోండి, ఏదైనా అటువంటి పరిస్థితి వచ్చేది ఉంటే he should be in a position to take over and land safely. To that extent. Because I trained so many co-pilots, I trained so many captains. Therefore, I can confidently say this is the role of the co-pilot. ఓకే, ఇంతకుముందు మాట్లాడుతూ మీరు చెప్పారు విండ్ గురించి, లేకపోతే ల్యాండింగ్ అండ్ టేక్ ఆఫ్లో ఉండే వేరియేషన్స్ వీటి గురించి. సో నిన్నటి ఇన్సిడెంట్ మీరు గమనించిన తర్వాత అక్కడ ఉన్న టెంపరేచర్ కానీ, విండ్ స్పీడ్ కానీ, లేకపోతే అదర్ సర్కమ్స్టాన్సెస్ అన్ని బాగున్నాయి, అన్ని బాగానే ఉన్నాయి, అవి ఏం ప్రాబ్లమే లేదు. అందుకే నేను మొదలు చెప్పినాను కదా, యూజువల్గా వెదర్ బాగుండి బాగా లేకపోతే యాక్సిడెంట్ కావచ్చు, ఏదైనా మెకానికల్ ఫాల్ట్ ఏదైనా అయితే యాక్సిడెంట్ కావచ్చు. ఇక్కడ ఎయిర్ క్రాఫ్ట్ వాజ్ సర్టిఫైడ్, ఎయిర్ క్రాఫ్ట్ వాజ్ యాక్సెప్టెడ్ ఇన్ హెల్దీ కండిషన్, సో దేర్ వాజ్ నథింగ్ రాంగ్ విత్ ఎయిర్ క్రాఫ్ట్. అసలు బర్డ్స్ అనుకుంటామా, ఆ ఏరియాలో కూడా బర్డ్స్ ఉన్నట్టు కూడా ఏం రిపోర్ట్ కనిపించలేదు. ఇంకోటి ఇప్పుడు వెదర్ మంచిగా లేదా, వెదర్ కూడా మంచిగా ఉండే, విజిబిలిటీ యూజువల్గా ల్యాండింగ్ లో వెదర్ పోనీ విండ్ అది హెవీ ఉంటే అటు ఇటు టర్బులెన్స్ ఉంటుంది కాబట్టి అనుకోవాలి. టేక్ ఆఫ్ లో నిజానికి అలాంటి సిచ్యువేషన్ ఉంటే టేక్ ఆఫ్ లో కూడా ఏమైందంటే ఒకసారి థండర్ స్టార్మ్ ఓవర్ హెడ్ ఉందనుకోండి, ఉండేది ఉంటే ఆ విండ్స్ ఒక గస్టీ ఇది ఉంటాయి, ఉండేది మన టేక్ ఆఫ్ అయితే పాసిబిలిటీ కొంచెం ఇట్లా కింది పోవచ్చు. బట్ దాని కొరకు వీళ్ళు అడిషనల్ పవర్ ఉంటుందను ఒక యాంగిల్ పెట్టుకుంటారు అనమాట. అది చాలా తక్కువ పాసిబిలిటీ. విండ్ షియర్ అంటాం మేము. విండ్ షియర్ అంటే ఏంటి అంటే సడన్గా విండ్ యొక్క స్పీడ్ డ్రాప్ అవుతుంది, సడన్గా విండ్ స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది, దాన్ని మనం విండ్ షియర్ అంటామన్నమాట. అది ఆ ల్యాండింగ్కి వచ్చినప్పుడు మాత్రం దట్ ఎఫెక్ట్స్ మోర్. టేక్ ఆఫ్ అప్పుడు అంత ఎఫెక్ట్ కాదు. బట్ జనరల్లీ టేక్ ఆఫ్లో అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఏటీసీ సర్టిఫై చేస్తుంది. ఐ మీన్ లైక్ టేక్ ఆఫ్కి ఏటీసీ ఇన్ఫార్మ్ చేస్తుంది. ఇట్ ఈస్ ద కెప్టెన్స్ డిస్క్రిషన్. కెప్టెన్ ఆయన డిస్క్రిషన్లో ఉంటుంది, హీ హ్యాస్ టు డిసైడ్. సిమిలర్లీ ఫ్యూయల్ కూడా
మనం ఇప్పుడు ఇక్కడ నుంచి లండన్ పోతుండే అంటే లండన్ పోతే అంతవరకు ఏది ఇప్పుడు పాకిస్తాన్ అవాయిడ్ చేయాలి, ఇవన్నీ ఏరియాస్ అవాయిడ్ చేయాలి, పోతే ఎంత మనకు డిస్టెన్స్ ఎక్కువైపోతుంది, ఎక్కువ ఫ్యూయల్ తీసుకోవాలి. మళ్ళీ అక్కడ లండన్ పోయిన తర్వాత లండన్లో వెదర్ మంచి లేకపోతే ఆడ నుంచి ఆల్టర్నేట్ ఇంకో ఎయిర్పోర్ట్ పోవాలి, దానికి ఫ్యూయల్ తీసుకోవాలి. మళ్ళీ ఆల్టర్నేట్ పోయిన తర్వాత కూడా మళ్ళీ ఒక 45 మినిట్స్ ఎక్స్ట్రా ఫ్యూయల్ ఉండాలి అలా. ఇవన్నీ పైలట్ క్యాలిక్యులేట్ చేసుకొని వాళ్ళకు ఇన్ఫార్మ్ చేస్తారనమాట, ఇంత ఫ్యూయల్ నాకు కావాలి. అయితే ఒకసారి ఏమవుతుంది, ప్యాసింజర్స్ యొక్క లోడ్ ఎక్కువ ఉండి ఇంత ఫ్యూయల్ తీసుకోరాదు. బట్ విచ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, సేఫ్టీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అందుకొరకు ప్యాసింజర్ తగ్గిస్తాం, లాస్ట్ మూమెంట్లో తగ్గించి ఫ్యూయల్ మాత్రం అవసరం తీసుకోవాలి. We will not compromise the requirement of the fuel. We may offload some passengers if required. బట్ అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఇన్ బిట్వీన్ రూట్లో ఎక్కడైనా కావాలంటే వీ కెన్ లైక్ పర్మిషన్ తీసుకుని ల్యాండ్ అయ్యి మళ్ళీ వీ కెన్ ఫిల్ ఇట్ అప్ అండ్ వీ కెన్ టేక్ ఆఫ్ అగైన్, అలాంటి సందర్భాలు కూడా జరుగుతుంటాయి. అట్లాంటిది చాలా తక్కువ. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి అమెరికా బయలుతున్నది, మనకు అంత ఫ్లైట్ పోయి అటువంటి ఎయిర్క్రాఫ్ట్ లేకపోతే మేము ఏం చేస్తాం, ముందు ఇక్కడ లండన్లో ల్యాండ్ అయ్యి ఫ్యూయల్ తీసుకుంటాము, దుబాయ్ లేకపోతే మన ఫ్రాంక్ఫర్ట్లో ల్యాండ్ అయ్యి ఫ్యూయల్ తీసుకుంటాం. నుంచి ప్యాసింజర్స్ కూడా కొంతమంది అక్కడ దిగేటోళ్ళు దిగుతారు, వాళ్ళు అక్కడి నుంచి ఎక్కేటోళ్ళు ఎక్కుతారు, అట్లా చేస్తారు అనమాట.